వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. లాస్ట్ క్లాస్ లో జీవాత్మ ప్రయాణంలో ఎలాగ ప్రయాణం జరుగుతుందో తెలుసుకున్నాము. మన అంతరంగంలో, మన భౌతికంలో రెండు సద్గుణాలే ఉండాలి అంటే ఎలా ఉంచాలో తెలుసుకోవడం కోసం డ్రీమ్స్ కనెక్ట్ అవ్వాలి అని చెప్పాము. అవి 5 రకాలు అని తెలుసుకున్నాము. వాటిల్లో ఆ ఫస్ట్‌ది ఆస్ట్రల్ విజన్ గురించి తెలుసుకున్నాం. ఆస్ట్రల్ విజన్ అంటే మన జీవాత్మ ఎంత జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞాన పరిధి వరకు అది అంత దూరం వెళ్ళగలుగుతుంది. రెండవది ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్. ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అనగానే మనము బాధ వస్తూ ఉంటది. బాధను అనుభవిస్తూ ఉంటాము. ఈ బాధకి కారణం పక్కవాళ్ళు అని చెప్పి ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉంటే మాస్టర్స్ ఏం చేస్తారంటే ఆహ్, ఈ బాధకి కారణం ఎదుటి వాళ్ళు కాదు. రా అని చూపించి మనల్ని తీసుకొనెళ్ళి రికార్డ్ రూమ్‌కి మన బాధకి మనమే కారణం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని చెప్పి మనకి చూపిస్తారు. మాస్టర్స్ తీసుకుపోయేటప్పుడు కూడా రామ్మా బంగారు పోదాము. రికార్డ్ రూమ్‌లో రికార్డ్ చూపిస్తాను అని ఎంత ప్రేమగా చూపిస్తారంటే, ఎంత ప్రేమగా తీసుకెళ్తారంటే, ఏమాత్రం నువ్వే గదా కారణం అని ఎమోషన్ లేకుండా మాస్టర్స్ ఎంతో చక్కగా మనకి, మన కారణాన్ని మనకి చూపించి, మనం రియలైజ్ అయ్యే విధంగా మనకి ఆ రికార్డ్ రూమ్ తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. వాటిల్లో మనము సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలని చెప్పుకున్నాము. మరలా ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలని 3 రకాలని చెప్పుకున్నాము. వాటిలో ఒక అంటే శారీరక సమస్యలు, మానసిక సమస్యలు కొన్ని చెప్పుకున్నాము. ఈరోజు ఆర్థిక సమస్యలు కొన్ని చెప్పుకుందాం. దానికి ముందు ఇంకొక మానసిక సమస్య గురించి చెప్పుకుందాం. ఒక వైఫ్, హస్బెండ్ ఇద్దరున్నారు. వాళ్ళ లైఫ్‌లో వైఫు వంట చేసి పెడుతూ ఉంటది. రోజు అన్నీ జేస్తూ ఉంటది. అన్నీ చెందినా కానీ హస్బెండ్ నుంచి ఏదో ఒక విధంగా ఇది బాగాలేదు, అది బాగాలేదని ఎదురు దెబ్బ తింటూనే ఉంది. ఒక రోజైతే, 2 రోజులైతే, 3 రోజులైతే ఏం పర్వాలేదు. బట్ పెళ్లి చేసుకున్న రోజు నుంచి ప్రతిరోజు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఏంటి? ఎందువల్ల? నేను చేసిన వంటని అతను ఇష్టపడలేకపోతున్నాడని భార్య కర్మధ్యానంలో క్వెషన్ చేసుకుంది. అప్పుడు తనకి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తను గత జన్మలో ఒక పినతల్లిగా ఉండి అతనికి ఫుడ్ సరిగా పెట్టలేదు. పెట్టకుండా హింసించింది. ఆ హింస వల్ల ఈరోజు అతను ఆ మాట అంటున్నాడు. అంటే ఇక్కడ భౌతికంగా ఉన్న వీళ్ళకేమీ తెలీదు. ఆ ప్రభావము. ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వీళ్ళకర్థం కాదు. ఎదురు దెబ్బ తింటున్న ఆ భార్యకి అర్థమవుతుంది. ఆ ఎమోషన్ అర్థమవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఆత్మ వీళ్ళని క్షమించలేకపోతుంది. ఎప్పుడైతే వాళ్ళని క్షమించలేకపోతుందో దాని పవరు ఇక్కడ ఉన్న జీవాత్మ ద్వారా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు అది తెలుసుకున్నదో ఆ అమ్మాయి క్షమాపణ కోరుకుంటూ ఉంది. ఎవరిని క్షమాపణ కోరుకుంటుంది? ఆత్మని క్షమాపణ కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న హస్బెండ్‌ని క్షమిస్తుంది. ఎందుకంటే హస్బెండ్‌కి తెలీదు. అతను ఈ జన్మ అతను కదా! అతనికి తెలీదు. కానీ వాళ్ళ ఆత్మ ఏదైతే చెప్తుందో ఈ జీవాత్మ, ఈ జీవుడు కూడా అదే ప్రదర్శిస్తారు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళని క్షమించాలి. వీళ్ళకి తెలీదు కదా! కానీ వాళ్ళ ఆత్మని మాత్రం మనం క్షమాపణ కోరుకోవాలి. అలా ఆవిడ క్షమాపణ కోరుకుంటూనే ఉంది. రోజు కోరుకుంటూ ఉంది. కానీ ఏ రోజుకి ఆ రోజు ఆ ఎదురు దెబ్బ తగిలినప్పుడు కూడా ఎమ్మటనే రియాక్ట్ అవ్వకుండా, ఆ యాక్షన్‌కి రియాక్షన్ లేకుండా గమ్ముగా సాక్షిగా చూస్తూ ఉంది. ఎంతగా చూస్తున్నా సరే కానీ క్షమించలేకపోతున్నారు. కానీ ఆ కోపమొస్తుంది. కా దానికి ఎలాగా ఆపుకోవాలి? కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనమే గదా ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది. ఎవరో వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేయరు. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలాగా? కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా. సరే ఎలా చేయాలి అని అనిపించినప్పుడు తనకి ఒక మాట అనిపించింది. నీకిచ్చిన పెయిన్‌తో పోలిస్తే నాకు ఇంకా ఎక్కువ పెయిన్ ఇవ్వాలా. కానీ నువ్వు అలా ఇవ్వకుండా నాకింకా, ఇంకా, ఇంకా హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నీకు కృతజ్ఞత అని చెప్పి చెప్పుకోవడం మొదలుపెట్టింది. ముందంతా క్షమాపణ చెప్పుకుంటూ ఉంది. క్షమాపణ చెప్పుకుంటున్నా ఆ యాక్షన్ ఆగట్లేదు. ఎలాగా? దీని నుంచి ఎలా బయటికి రావాలి అని అనిపించినప్పుడు కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టింది. కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టాక కొన్ని రోజుల తర్వాత ఆ కృతజ్ఞత అనేది చెప్తూ ఉన్నా కానీ అక్కడ మార్పు రావట్లే. ఎందుకని? వాళ్ళ ఆత్మ క్షమించే స్థితిలో లేదు. అంటే క్షమ అడగటం ఒక ఎత్తైతే, క్షమ ఇవ్వటం కూడా ఇంకొక ఎత్తు.
ఆ క్షమ ఇవ్వలేకపోతుంది కాబట్టి ఆ రియాక్షన్ ఎక్కువగానే వస్తూ ఉంది. ఓకే. ఇలా ఉందా అని తను ఫస్ట్ క్షమాపణ కోరుకుంది. తర్వాత కృతజ్ఞత చెప్పింది. ఆ తరువాత ఇది జరిగే పని కాదు అని అర్థమైన తర్వాత సాక్షిగా చూడడం మొదలుపెట్టింది. ఏంటి? ఓకే. వాళ్ళ ఆత్మ ఎప్పుడు క్షమించాలో క్షమిస్తది. కానీ నేను రియాక్ట్ అయ్యి కొత్త కర్మలో ఇరుక్కోకూడదు అని ఆ భార్యకు అర్థమయ్యి, ఆ రోజు నుంచి సాక్షిగా చూడడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు మనం క్షమాపణ కోరుకోగానే వాళ్ళ ఆత్మ క్షమించాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో ఇంకా ఆ స్థితి రాలేదు. అందుకని వాళ్ళు క్షమించకపోవచ్చు. అందుకని మనము కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనమే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలాగా వాళ్ళ మానసిక సమస్య నుంచి క్షమ అడగడం ద్వారా, తర్వాత కృతజ్ఞత చెప్పడం ద్వారా, చివరికి సాక్షిగా చూడడం ద్వారా తను ఈ రోజుకి అలాగే ఉంది. ఆ ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. కానీ సాక్షిగా చూడడం చేస్తూ ఉంది. ఎమ్మటనే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేస్తుంది. లేదు ఇంకా క్షమించలేదు కాబట్టి ఆ రియాక్షన్ వస్తుంది అని. ఎమ్మటనే ఈమె ఎదురు మళ్ళీ వెళ్ళకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంది. ఇది మానసిక సమస్య. ఆర్థిక సమస్యలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఆర్థిక సమస్య అనగానే డబ్బులే కాదు. వాళ్ళకి ఒకరు హౌస్ కొనుక్కున్నారు. ప్లేస్ కొనుక్కొని హౌస్ కట్టించుకోవాలి అనుకున్నారు. ఎప్పుడైతే హౌస్ కట్టించుకోవాలనుకున్నారో చక్కగా దానికి తగ్గ ఫండ్ ఇచ్చారు. ఫండ్ అంటే సారీ ఫండ్ కాదు. దానికి సంబంధించిన అమౌంట్ ఇచ్చేశారు. ఆ బిల్డర్ ఏం చేశారు అపార్ట్‌మెంట్ అన్నమాట. ఆ బిల్డర్ ఏం చేశారంటే చక్కగా అపార్ట్‌మెంట్‌ని కట్టిస్తున్నాడు. మధ్యలోకొచ్చేసరికి మిగిలిన వాళ్ళందరియి ఇంకా కట్టడం మొదలుపెట్టారు. కానీ వీళ్ళది మాత్రం పెండింగ్ బెట్టారు. ఎవరికైతే హౌస్ కట్టించుకోవాలి అనుకున్నారో వాళ్ళకి ఫిజికల్ లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్ ఎదురయింది. అతను ఆ బిల్డర్ ఏం చేశాడు, మిగిలిన వాళ్ళయందరియి కట్టించడం మొదలుపెట్టాడు. చక్కగా ముందుకు తీసుకెళ్తాను. కానీ వీళ్ళ హౌస్ మాత్రం పెండింగ్ బెట్టేసాడు. ఎంతసేపు ఏం మాట్లాడినా కానీ దానికి అతనేం ఆన్సర్ చేయట్లేదు. తీరా ఆన్సర్ చేయకపోయేసరికి తనకి డౌటొచ్చింది. డౌటొచ్చి తను కర్మధ్యానం చేసింది. కర్మధ్యానం చేసినప్పుడు ఇప్పుడు ఏ ప్లేస్‌లో అయితే తనకి అపార్ట్‌మెంట్ కట్టించుకుంటుందో, ఆ ప్లేస్‌లోనే తనకి ఒక విజన్ కనిపించింది. కర్మధ్యానం చేసింది. మధ్యరాత్రిలో లేసి అడిగి క్వెషన్ చేసి పడుకుంది. పడుకున్న తర్వాత తనకి ఒక విజన్ వచ్చింది. ఆ విజన్‌లో ఒక బ్రతికున్న వ్యక్తిని గొయ్యితో అంటే గొయ్యి చేసేసి దాంట్లో పడేసి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ అమ్మాయి రికార్డ్ రూమ్‌కి వెళ్లి రికార్డ్ చూస్తుంది. అతను బతికే ఉన్నాడు. అతను పడిపోయున్నాడు. అతని మీద మట్టి కప్పుంది. ఎప్పుడైతే ఈ ప్రెజెంట్ చైతన్యం అక్కడికి వెళ్లి రికార్డ్ రూమ్‌లో ఉండి రికార్డ్ చూడడం మొదలుపెట్టిందో, వెంటనే ఇదేంటి అతను బతికే ఉన్నాడు కదా! అతన్నెందుకలా పూడ్చిపెడుతున్నారని గబగబా పోయి అతన్ని కాపాడాలని ప్రయత్నం చేసింది. ఎమ్మటనే మెలుకువ వచ్చేసింది. అంటే గత జన్మల్లో ఏం చేసింది? అలాగా బ్రతికున్న వ్యక్తిని పూడ్చిపెట్టింది. ప్రెజెంట్ చైతన్యం ఏం చేసింది? ఆ వ్యక్తిని కాపాడాలనే ప్రయత్నం చేసింది. అంటే ఏంటి? హింసలో నుంచి బయటకొచ్చిందా లేదా? పరివర్తనొచ్చిందా లేదా? ఆ పరివర్తన అనేది ఆమెలో వచ్చింది. వచ్చాక సరే ఇంక క్షమాపణ చెప్పుకోవడం మొదలుపెట్టింది. మళ్ళీ హౌస్ పని జరగడం మొదలుపెట్టింది. ఆ హౌసు కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా ఒక 3 డేస్‌లోనో, 4 డేస్‌లోనో ఆ హౌస్ హ్యాండ్ ఓవర్ జేయాల. హ్యాండ్ ఓవర్ జేయాలన్నప్పుడు ఇంకా కొంచెం వర్క్ ఉండిపోయింది. దానికొక 3,00,000 వర్క్ కూడా కాదు. ఒక 3,00,000 ఇస్తే కానీ నేను మీ హ్యాండ్ ఓవర్ చేయనని జెప్పి ఆ బిల్డర్ కూర్చున్నాడు. వీళ్ళకి అర్థం కాల. ఇదేంటి మళ్ళీ అన్నీ పే చేసేసాం కదా! మళ్ళీ ఈ 3,00,000 ఏంది పెండింగు అని జెప్పి తనకి మళ్ళీ డౌటొచ్చింది. మళ్ళీ డౌటొచ్చాక తను మళ్ళీ కర్మధ్యానం చేసింది. కర్మధ్యానం చేసి క్వెషన్ చేసుకుంది. ఇప్పుడు 3,00,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అతను పేచీ పెట్టి కూర్చున్నాడు. ఈ 3,00,000 ఇస్తేనే మీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని జెప్పి. ఎలాగా? దీనికి కారణం ఏంటి అని మాస్టర్స్‌ని అడిగింది. అడిగాక తనకి స్వప్నంలో తను గత జన్మలో ఒక ఎంప్లాయ్. ఎంప్లాయ్ అయితే తను ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్‌కి జాబ్స్ రావాలి అంటే కొంత అమౌంట్ కడితే నేను ఆ జాబ్స్ తీసుకొస్తాను అని చెప్పి ఒక ఎంప్లాయ్ లాగా చూసుకుంది. గత జన్మలో ఒక ఎంప్లాయ్ అన్నమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏదైనా కొంత ఇస్తే వాళ్ళకి ఆ జాబ్ వచ్చేటట్టు చేసే డ్యూటీలో ఆ అమ్మాయి పెట్టుకుంది. అలాగా చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు నేను అంత డబ్బులు కట్టలేను.
కానీ నాకు ఆ జాబ్ కావాలి అంటే, కాదు నువ్వు 3,00,000 ఇస్తే కానీ నేను ఈ పని చెయ్యలేను అని చెప్పి గత జన్మలో ఎవరికైతే ఈ ప్రశ్న వచ్చిందో ఆవిడ స్వప్నంలో ఆవిడ ఒక ఎంప్లాయీగా ఉంది. ఏంటి గవర్నమెంట్ టీచర్స్‌కి పోస్ట్‌లు ఇప్పించడానికి కొంత డబ్బులు ఇస్తే తను ఆ పోస్ట్ ఇప్పిస్తదనమాట. అలాగా ఆ ఎంప్లాయీగా ఉండి ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు, లేదు నువ్వు 3,00,000 కట్టు నీకిప్పిస్తాను అని చెప్పి అనగానే ఇంకా అతను చాలా కష్టం మీద ఆ 3,00,000 ఇచ్చి ఆ జాబ్ తీసుకుంటాడనమాట. అప్పుడు ఆ ప్లేస్‌లోనే ప్రెజెంట్ చైతన్యం వెళ్లి ఆ గత చైతన్యానికి చెప్తుంది. ఎందుకు నువ్వు ఇలాంటిది అధర్మం చేస్తున్నావు? ఎందుకు 3,00,000 తీసుకుంటున్నావు? నువ్వు తీసుకోవద్దు, తీసుకోవద్దు అని బతిమిలాడుతుంది. కానీ ఆ గత చైతన్యం లేదు నేను ఈ పనే చెయ్యాలి అని జెప్పి అంటూ ఉంది. మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చాక తనకి అంటే గత జన్మలో తన దగ్గర అధర్మంగా 3,00,000 తీసుకున్న వ్యక్తే ఈరోజు బిల్డర్‌గా ఉన్నాడు. ఆ బిల్డర్‌కి ఎప్పుడైతే ఓకే. గత జన్మలో నేను తీసుకున్నాను కాబట్టి దాన్ని నేనిప్పుడు క్లియర్ చేయకపోతే నా హ్యాండ్ ఓవర్ అవ్వదు అని అర్థమయ్యాక ఆ అమ్మాయి 3,00,000 పే చేసింది. 3,00,000 పే చేశాక తనకి హౌసు అందించబడింది. అంటే ఏదైతే చూడండి రుణం అనేది ఎంత పక్కాగా ఉంటుందో, ఆ రుణాన్ని ఎప్పుడైతే ఇవ్వడం అనేది జరిగిందో తనకి ఆ హౌస్ ఇవ్వబడింది. ఇలాగా తన హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకునే లోపు నేను మీకు రెండే చెప్పాను. కానీ కొన్ని కర్మలు క్లియర్ చేశాక తన హౌస్ తనకి హ్యాండ్ ఓవర్ అయింది. ఇలా ఒకరి జీవితంలో ఆర్థిక సమస్య నుంచి బయటకొచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక మేడము ఇంకొకరున్నారు. ఆవిడకి కూడా ఇలాగే హౌస్ ప్రాబ్లమ్ ఉంది. ఆ హౌసు ఇలాగ అపార్ట్‌మెంటు. ఆ హౌస్ తీసుకునేటప్పుడు వాళ్ళ అక్క, వాళ్ళ బావ వాళ్ళే అన్నమాట. ఆ హౌస్ వీళ్ళకి కట్టిచ్చి ఇచ్చారు. కట్టిచ్చి ఇచ్చినప్పుడు ఆ హౌస్ మీద రిజిస్ట్రేషను వీళ్ళకొక్కరికే చెయ్యాలి కదా! అలా కాకుండా ఇంకొక వ్యక్తి పేరు మీద గూడా రిజిస్ట్రేషన్ జేశారు. రిజిస్ట్రేషన్ చేసేసరికి అప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. లేదు ఇట్లా బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారు ఇంటి మీద అంటే, కాదండి మేము తీసుకోలేదు. అంతకుముందు మేము తీసుకున్నాము. ఇది మా పేరు అని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్స్ అయి చూపిద్దాము అంటే వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ అక్క, బావే కదా! అందుకని ఆ డాక్యుమెంట్స్ వాటి గురించి ఏం పట్టించుకోలేదు. కానీ బ్యాంక్ వాళ్ళొచ్చి లేదు వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నారు ఈ హౌసు అని చెప్పి అది చూపించారు. చూపించాక ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి తనకి బాధేసింది. ఇంకా ఇదేంటి అక్క, బావ చేతిలోనే నేనింత మోసపోయానా? ఇలా అయిపోయిందేంది అని తను చాలా బాధపడింది. బాధపడ్డాక అసలెందుకని మాస్టర్స్ నా లైఫ్‌లో సొంత అక్క, బావ వల్ల నేను ఇటువంటి ఎఫెక్ట్ వచ్చింది అని క్వెషన్ చేసుకుంది కర్మ ధ్యానంలో. అప్పుడు చూపించారు. ప్రీవియస్ లైఫ్‌లో వాళ్ళ అక్క, బావని తను వాళ్ళు ఉన్న ఇంటిని, ఆళ్ళ ఉన్న ప్లేస్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని బయటికి నెట్టేసింది. అంటే చూడండి ఏది ఇస్తే అది పొందుతాం. ఈరోజు అది మనం బాధని అనుభవిస్తున్నాము అంటే బాధని ఇచ్చామంతే. దాన్ని పక్కాగా మనం గుర్తించాల. అలా గుర్తించకపోతే దాన్ని మార్చుకోలేము. ఓకే. అమ్మాయి ఎప్పుడు క్షమాపణ చెప్పుకుంటా ఉంది. అప్పటిదాకా ఎలా ఉంది? మా అక్క, బావ ఇలాంటి పని జేస్తారా? నన్ను నా ఇంట్లో ఉండనీయకుండా చేశారు అని ఒక రివెంజ్‌లో ఉంది. ఎప్పుడైతే దుష్కర్మ చూసుకుందో, చూడగానే తన లోపల ఒక రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఓకే. నేను చేసిందే కదా నేను పొందాను. ఈరోజు తను అంత బాధపడుతుంది అంటే కారణం గత జన్మలో వాళ్ళని ఆ ప్లేస్‌లో నుంచి బయటికి పంపించేసేసి, ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది కదా! అది చూసుకుంది ఆ దుష్కర్మ. సరే రోజు క్షమాపణ చెప్తూ ఉంది. మేడం నాకు నా లైఫ్‌లో ఏ మార్పు రాలేదు అని. అన్నాక సరే ఒక్క క్షణం ఆలోచించు నువ్విచ్చిన పెయిన్‌తో పోలిస్తే, వాళ్ళు ఈ క్షణంలోనైనా నిన్ను బయటికి పంపించేయాల. కానీ 10 సంవత్సరాలో కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉండనిచ్చారు. తనకొక సేఫ్ అయింది. అంటే మీ ఈరోజు నువ్వు ఈ ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండగలుగుతూ ఉన్నావంటే, నువ్విచ్చిన పెయిన్‌తో పోలిస్తే వాళ్ళేదో రోజు అసలు స్టార్టింగ్‌లోనే నీ హ్యాండ్ ఓవర్ కాకుండా, ఆ ఇంటిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని నిన్ను బయటికి పంపించాలి. కానీ ఈ రోజుకి ఆ పని జరగల ఇంకా నీ లైఫ్‌లో. అంటే ఇంకా వాళ్ళ లోపల నీ మీద అంటే వాళ్ళ ఆత్మ నీ పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. కృతజ్ఞత చెప్పు అని చెప్పాం. చెప్పాక తను ధ్యానంలో కూర్చొని తన అక్క, బావ యొక్క ఆత్మకి చెప్తుంది. మీరు తలుచుకుంటే ఈ క్షణము అసలు నన్నసలు ఆ ఇంట్లో ఉండనీయకుండా చేయొచ్చు. కానీ నేను ఉండటానికి ఒక నీడనిచ్చే ఈ
హౌస్ ని నాకే ఇచ్చి ఇంత దాకా బ్రతకనిచ్చారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పింది. ముందంతా క్షమాపణ కోరుకుంది. క్షమాపణ కోరుకున్నాక ఏం చేసింది? అసలు నేను మీకిచ్చిన పెయిన్‌తో పోలిస్తే మీరు నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలా. కానీ మీరివ్వలా. ఇవ్వకుండా నన్ను ఈ రోజు దాకా ఆ ఇంట్లో ఉండేటట్టు చేశారు. ఓకే. అంటే ఆ ఇల్లు మళ్ళీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ అవ్వాలంటే 20,00,000 కట్టమని జెప్పారు బ్యాంక్ వాళ్ళు. 20,00,000 కడితే మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని జెప్పారు. వాళ్ళ అక్క, బావకి రోజు కృతజ్ఞత చెప్తూ, క్షమాపణ చెప్తూ అలా గడుపుతూ ఉంది. కొన్ని మధ్యలో చాలా దుష్కర్మలు చూసుకుంది. లాస్ట్‌కి ఆ ఇల్లు తన హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే మనం బాధించిన వాళ్ళని క్షమాపణే కాకుండా, మనం ఇచ్చిన దానికి వాళ్ళు తిరిగి ఎంత ఇవ్వగలరు. కానీ ఇవ్వకుండా మనకంటూ ఒక పెయిన్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఒక రకంగా అంటే కాపాడినట్టే కదా! మరి కాపాడుతున్న వాళ్ళ పట్ల మళ్ళా మనకెందుకు రివెంజ్ అవుతుంది? అందుకని కారణాన్ని చూసినప్పుడు అమ్మాయిలో క్షమాపణొచ్చింది, కృతజ్ఞతొచ్చింది. అంతకుముందు కారణాన్ని చూడకముందు ఏమైంది? లోపల కోపం, రివెంజ్. అక్కా, బావ అయ్యుండి మీరిలా చేస్తారా? అలా చేస్తారా? అని తన లోపల కోపమొస్తుంది. ఎప్పుడైతే కారణాన్ని చూసామో అప్పుడు మొత్తం మారిపోతుంది. ఈ కార్యం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉందంటే గత కారణం అంటూ ఒకటుంది అనేది మనం మర్చిపోకూడదు. కారణాన్ని చూసినప్పుడు అర్థమవుతది. అది గతమవ్వచ్చు, గత జన్మలవ్వచ్చు. ఏదైనా అవ్వనియండి. ఎప్పుడైతే తను క్షమాపణ కోరుకుంటూ ఉందో కొంత రియలైజ్ అయ్యానాక కొంచెం తగ్గింది. ఇంకొంచెం నేనిచ్చిన పెయిన్‌కి అంటే మీరు తలుచుకుంటే ఇంకొంచెం ఎక్కువే ఇవ్వగలరు. కానీ మీరంతా ఇవ్వకుండా నాకు తక్కువ పెయిన్ ఇచ్చారు అని చెప్పి కృతజ్ఞత చెప్పినప్పుడు వాళ్ళలో ఇంకా కొంచెం చేంజ్. అంటే ఇవి కొంతవరకు ఇంకా కొన్ని కర్మలు క్లియర్ చేసింది. భౌతికంలో తనకి అంటే ఎప్పుడైతే ఈ కృతజ్ఞత చెప్తూ క్షమాపణ అడుగుతూ ఉందో తన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతూ వచ్చాయి. ఏదైనా అవ్వనియండి. ఈరోజు ఈ కార్యం జరుగుతుందంటే ఎనక కారణం అంటూ ఒకటుంటుంది. ఆ కారణానికి మనమే బాధ్యులం అనేది మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా! హస్బెండ్ ఇలా అంటున్నారు అని. ఆవిడ ఏమని చెప్పుకుంది కృతజ్ఞత చెప్పేటప్పుడు కూడా, "నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. బట్ నాకు సమాజంలో ఒక గౌరవాన్నిచ్చావు. నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇన్ని చేసినా ఇన్ని చేసావు నాకు. అందుకని నీకు కృతజ్ఞత" అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చిందావిడ. ఇలాగా క్షమతోనే కాకుండా కృతజ్ఞతతోటి వాళ్ళలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తగ్గించగలిగే శక్తి మనలో ఉంది. మన పని మనం చెయ్యాల. నెక్స్ట్ వాళ్ళ చాయిస్. మనమేం చేయలేము. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ఫస్టు ఏలు ఎదుటి వాడిని కాదు చూపించాల్సింది. మన వైపు చూపించుకోవాలి. మన వైపు ఎప్పుడైతే చూపించుకుంటామో అప్పుడు మనము దానికి కారణాన్ని చూసి క్లియర్ చేసుకోగలం. అందుకని ఇలా మానసిక సమస్య ద్వారా వాళ్ళు బయటకొచ్చారు. ఆర్థిక సమస్య ద్వారా బయటకొచ్చారు. అంతే కాకుండా మనము ముందు చెప్పుకున్నాం 7 బాడీస్. మూడో శరీరంలోకెళ్ళినప్పుడు గతానికెళ్తాం. నాలుగో శరీరంలోకెళ్ళినప్పుడు ఫ్యూచర్‌లోకెళ్తాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ మన చైతన్యం అలా ఒక్కొక్క శరీరాన్ని దాటి ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. మనం గతం అయన్నీ తెలుసుకున్నాం. ఫ్యూచర్‌లో రాబోయే తెలుసుకునే శక్తి కూడా మనకుంది. కానీ మనం ఉపయోగించుకోవట్లేదు. కానీ వాటన్నిటి ఉపయోగించుకోవాల్సిన డ్యూటీ ఎవరికుంది? మనకే కదా ఉంది. అలాగా ఫ్యూచర్‌లో రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి బయటకొచ్చిన వాళ్ళ గురించి తెలుసుకుందాం కొంతమందివి. ఒక మేడమ్‌కి ఫ్యూచర్‌లో మామూలుగా జ్ఞానసిద్ధి ధ్యానం చేసి పడుకుంటుంది. 72 శ్వాసలు. ఇవన్నీ లాస్ట్‌లో మళ్ళీ మీకు చెప్తాను. కర్మ ధ్యానం కాకుండా 72 శ్వాసలు చేసి పడుకుంది. తనకి స్వప్నంలో ఏం జరిగింది అంటే తను ఏ ఇంట్లో అయితే ఉందో ప్రెజెంట్ ఇంట్లో, ఆ ఇంట్లోనే ఉంది. ఒక బ్లాస్ట్ అయిన సౌండొచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసింది గబగబా బయటికి పరిగెట్టుకుంటా వచ్చింది. వచ్చినప్పుడు అక్కడొక తన స్కూటర్ ఉంది. తనది బైక్ అదే చిన్న టూ వీలర్ ఉంది. టూ వీలర్‌కి సంబంధించింది ఏదో ఒకటి బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వచ్చేసరికి బయటకొచ్చి చూసింది. పక్కింటి వాళ్ళు హెల్ప్ చేశారు. సరే ఈ బ్లాస్ట్ సౌండ్ ఇక్కడ కాదని మళ్ళీ లోపలికెళ్లి చూసింది. బ్లాస్ట్ అయిపోయి ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్, అక్కడున్న ఐటెమ్స్ అన్నీ చెల్లాచెదురుగా అయిపోయినాయి. ఇవన్నీ స్వప్నంలో చూస్తుంది తను. ప్రెజెంట్ ఇల్లే, ప్రెజెంటు బయట బైకే ఆ టూ వీలరే
లోపల ఉన్న ఫ్రిడ్జ్ ఇవన్నీ చెల్లా చెదరైపోయినాయి. ఎమ్మన్నే టక్మని మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చాక అంటే ఇదేదో ఫ్యూచర్ లో రాబోయేది అని అర్థమైంది. అర్థమైనప్పటి నుంచి తను రోజు క్షమాపణ చెప్తూ ఉంది. ఈ రోజు నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాను అంటే ఫ్యూచర్ లో మనకి ఇదొకటి రాబోతుంది అంటే గతంలో చేసిన దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ లో రాబోతుంది. ఎప్పుడైతే గతంలో ఉన్న దాన్ని మార్చేస్తూ ఉన్నామో ఫ్యూచర్ లో ఉన్న ఈ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పాయింట్ అర్థం చేసుకోండి. ఫ్యూచర్ లో మనకి ఈ ప్రాబ్లం రాబోతుంది అంటే గతం యొక్క ఎఫెక్టే కదా మామూలుగా మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే గతం యొక్క ఎఫెక్ట్ ను మార్చేస్తూ ఉన్నామో, క్షమాపణ కోరుకుంటూ ఉన్నామో ఫ్యూచర్ లో రాబోయే ఈ ప్రాబ్లము క్లియర్ అయిపోతుంటది. తను ఆ ఫ్యూచర్ లో రాబోయేది చూసుకుంది. చూసుకున్న తర్వాత క్షమాపణ చెప్పుకుంది. చక్కగా రోజు క్షమాపణ చెప్పుకొని దీని వెనుక కర్మ కారణం ఏంటి అని అడిగినప్పుడు తనకు కొన్ని కర్మ లెక్కలు చూపించారు. రోజు క్షమాపణ చెప్తూ ఉంది. చక్కగా కొన్ని రోజులు గడిచిపోయింది. మరలా ఒకరోజు ఇలాగే 72 శ్వాసలు చేసి పడుకున్నప్పుడు అక్కడికి వంశీ సారు కొంతమంది మాస్టర్స్ తోటి వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉన్నారు. వీళ్ళ ఇల్లు కనిపించేసరికి ఆ కుర్ర మాస్టర్స్ అటు వెళ్ళిపోయాక వంశీ సార్ లోపలికి వచ్చారంట. లోపలికి వచ్చి తన ఇంట్లో ఉన్న ఒక ఆ అంటే ఇంట్లో ఉన్నాయి కదా అన్ని, వాటిల్లో ఒకటి వైర్ ఏదో సరిగా లేదన్నట్టు దాన్ని సరిచేసినట్టు అక్కడ సార్ వచ్చి దాన్ని సరి చేసేశారు. ఎప్పుడైతే దాన్ని సరిచేసి అంతా బాగు చేశారో టక్మని మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఇన్వర్టర్ కి సంబంధించిన అడాప్టర్ పేలిపోయింది. ఇన్వర్టర్ కి సంబంధించిన అడాప్టరు పేలిపోయింది. టక్మని మెలకువ వచ్చి ఈ అడాప్టర్ పేలగానే అప్పుడే అమ్మాయి కనిపించిందంట. ఓకే, హాస్టల్ గా సార్ రూపంలో మాస్టర్స్ వచ్చి ఒక పెద్ద ప్రమాదాన్ని చిన్నదిగా మార్చి వెళ్ళిపోయారు అనేది తనకు అర్థమైంది. ఎప్పుడైతే తనకు అర్థమైందో అంటే ఫ్యూచర్ లో రాబోయే దాన్ని చూసుకుంది. చూసుకున్న తర్వాత దానికి సంబంధించిన కర్మ విపాక ధ్యానం చేసింది. కర్మ లెక్కలు అడిగింది. కర్మ లెక్కలు క్లియర్ చేశాక అది పెద్ద ప్రమాదం కాస్త చిన్నదిగా మారిపోయింది. ముందు ముందు చూసింది కదా కలలో, ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయినట్టు, బయట 2 వీలర్ బ్లాస్ట్ అయినట్టు, ఇంట్లో అంతా చెల్లా చెదరైపోయినట్టు అంతా చూసింది. కానీ ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా చేసిందో పెద్దది కాస్త చిన్నదానితో పోయింది. అంటే పెద్ద కర్మ చిన్న కర్మగా మారిపోతది అని అంటారు కదా. ఎప్పుడైతే తను రియలైజ్ అయ్యిందో, తను కర్మ లెక్కలు చూసుకుందో తన ప్రాబ్లం మారింది. అంటే ఫ్యూచర్ లో రాబోయి చూసే శక్తి అందరికీ ఉందా లేదా? ఉంది, కానీ ఉపయోగించట్లా. ఉపయోగించాల్సిన డ్యూటీ ఎవరికి ఉంది? మనకే ఉంది. మనమే చెయ్యాలా. మాస్టర్స్ అన్ని చూపిస్తుంటారు. అమ్మా ఇది వస్తుందిరా, దీన్ని మార్చుకో అని అన్ని ఇప్పుడు వంశీ సార్ ద్వారా మనకంతా అందించబడింది. కర్మ ధ్యానం చేయటం, కర్మ విపాకం చేయటం, ఇవన్నీ అందించబడ్డాయి. అన్ని మన చేతుల్లోనే ఉంది. చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు కదా. కానీ ఉపయోగించుకోవట్లా. అందరం ఉపయోగించుకొని ముందుకు వెళ్లే కొద్దీ మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్ లో రాబోయే కర్మ నుంచి ఇంకొకరు కూడా బయటకు వచ్చారు. ఇంకొక మేడము, ఆవిడ వాళ్ళ అబ్బాయిని కాలేజ్ లో జాయిన్ చేయాలి రేపు. రేపు పొద్దున వెళ్ళాలి. ఇంకా రేపు పొద్దున మామూలుగా వెళ్ళాలి. తను 72 శ్వాసలు చేసి పడుకుంది. స్వప్నంలో ఏంటి, తను తన కొడుకు తన కూతురు పోతున్న కారు యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయినట్టు కనిపించింది. వెంటనే టక్మని లేసి కూర్చుంది. ఇదేంటి, ప్రెజెంట్ కారు, ప్రెజెంట్ మనుషులు, రేపు పొద్దునే కదా నేను మా బాబుని జాయిన్ చేయడానికి వెళ్ళాలి, అది యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోయినట్టు కనిపించింది అని స్వప్నంలో చూసి టక్మని లేసి కూర్చుని అప్పుడే మాస్టర్స్ నాకు ఫ్యూచర్ లో ఇది రాబోతుంది అంటే దీని వెనక కర్మ కారణం ఏంటి, క్షమాపణ చెప్పుకుంది. ఏదో కారణం ఉందని అప్పుడే చెప్పుకుంది. మధ్యరాత్రిలోనే క్షమాపణ చెప్పుకుంది. కర్మ కారణం ఏంటి అని క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడే మళ్ళీ స్వప్నం ఇచ్చారు. ఏంటి, ఆ స్వప్నంలో తను గత జన్మల్లో ఒక వ్యక్తిని ఒక గోతపు సంచిలో వేసి కట్టేసేసి అట్లాంటి ఒక కార్ లాంటి దాంట్లో వేసి లోయలో పెట్టేసేసింది. ఎమ్మన్నే చూసి టక్మని మెలకు వచ్చింది. మెలకు వచ్చాక నేను చేసిన కర్మ నాకు అర్థమైంది. నేను ఆవిడని అలా చేశాను. ఈ రోజు నాకు ఈ ప్రమాదం రాబోతుందంటే ఈ గత కారణము అని నాకు అర్థమైంది మాస్టర్స్ అని చెప్పి క్షమాపణ చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకుంటూ ఉందో రేపొద్దున తను తన కొడుకుని తీసుకొని కాలేజ్ లో జాయిన్ చేయాల్సిన డ్యూటీ ఉంది.
కానీ అది 2 రోజులు పోస్ట్ పోన్ అయ్యి 2 రోజుల తర్వాత తన బాబుని జాయిన్ చేసింది. మరి ఫ్యూచర్‌లో రాబోయేది మార్చుకున్నారా లేదా? మనం అదే ప్రతిరోజు ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే కర్మ ధ్యానం, జ్ఞాన సిద్ధి ధ్యానం రోజు చెయ్యాలా వద్దా? ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది? మనల్ని మనమే కాపాడుకుంటాం. ఎవరు కాపాడాలి? మాస్టర్స్ చెప్తారు. కాపాడుకోవాల్సిన డ్యూటీ ఎవరికుంది? మన చేతుల్లోనే ఉంది. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే, మనము తప్పకుండా మనం ప్రతిరోజు ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ప్రబోధం, జ్ఞానసిద్ధి ధ్యానం. కర్మ ధ్యానం అవ్వచ్చు, జ్ఞానసిద్ధి ధ్యానం. ఈ 2 తప్పకుండా చేసి తీరాలి. చేస్తేనే మన జీవితంలో రాబోయే వాటిని కూడా దాటగలిగే శక్తి మనకుందనేది అర్థమవుతుంది. మామూలు వాళ్ళకి కూడా కనిపిస్తుంటది. వాళ్ళకి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకటో అరా కనిపిస్తాయి. కానీ మనకి మాత్రం ఎప్పుడైతే ఈ సాధన చేస్తూ ఉంటామో, వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఆ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి, ఆ కనెక్టివిటీ ద్వారా మనకి రాబోయే వాటిని చూడగలిగే శక్తి మనకెప్పుడూ ఉంటుంది. మామూలు వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళదెప్పుడో అప్పుడప్పుడు జస్ట్ ఒకసారి, 2 సార్లు. కానీ మనకి ఎప్పుడైతే ఈ సాధనలో ఉంటామో, మన ఫ్యూచర్‌లో రాబోయేవి కూడా చూడగలిగే శక్తి మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మన చైతన్యం కొంచెం కొంచెం ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. ఎలా ఎక్స్‌పాండ్ అవుతుంది? మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ. అలాగా గతంలోకి వెళ్లి చూడగలము. భవిష్యత్తులోకి వెళ్లి చూడగలం. ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో రాబోయే వాటిని తెలుసుకున్నాం. అలా కాకుండా ఒక మేడంకి వాళ్ళ ఫ్రెండ్ లైఫ్‌లో జరగబోయేది చూపించారు. ఒక మేడం ఇలాగే మామూలుగా 72 శ్వాసాలు చేసి పడుకుంది. తన స్వప్నంలో తన ఫ్రెండు, తన హస్బెండు, వాళ్ళ పాప ముగ్గురు కార్‌లో వెళ్తున్నారు. కారు యాక్సిడెంట్ అయ్యి హస్బెండ్ చనిపోయాడక్కడ. చనిపోయున్నాడు. చుట్టూ జనాలందరూ చేరున్నారు. ఈ డ్రీమ్ వచ్చిన ఈ మేడం అక్కడికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే నా హస్బెండ్ చనిపోయాడు అని చెప్పింది. టక్‌మని మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చాక తను తన ఫ్రెండ్‌కి కాల్ చేసి చెప్పింది. మీ ఫ్యూచర్‌లో ఇట్లాంటి యాక్సిడెంట్ ఏదో జరగబోతుందని నాకు కలొచ్చింది. మీరు నీకు అంటే మీకు కర్మ విపాక ధ్యానం చేయిస్తాను. మీరు మహాదేవుడికి క్షమాపణ చెప్పుకోండి. మనకి ఈ ప్రాబ్లమ్ రాబోతుందంటే మనము ఎవరినో బాధ పెట్టాము. అందువల్ల దానికి క్షమాపణ చెప్పుకోండి అని చెప్పింది. చక్కగా ఆవిడ చేసింది. వాళ్ళ ఫ్రెండు చేసింది. కర్మ విపాక ధ్యానం చేసింది. ఇలా జరిగిన తర్వాత ఒకరోజు వాళ్ళ ముగ్గురు కార్‌లో వెళ్తున్నారు. ముగ్గురు కార్‌లో వెళ్తూ ఉంటే అక్కడ సడెన్‌గా ఒక కుక్క అడ్డం వచ్చింది. దాన్ని తప్పి అది వెళ్ళిపోయింది పక్కకి. కానీ తనకెక్కడో అనిపిస్తూ ఉంది. ఏంది ఆల్రెడీ చూసింది కదా! వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది గదా! ఇలా జరిగిందని చూసింది. చూసి చెప్పింది కాబట్టి ఆవిడకెక్కడో క్వెషన్ వస్తూ ఉంది. ఏదో జరగబోతుంది. ఎదురుగా ఒక లారీ వస్తుంది. ఏదో జరగబోతుందని అర్థమవుతూ ఉంది. అర్థమవుతున్నప్పుడు ఓం నమ శివాయ అని మహాదేవుడిని తలుచుకొని క్షమాపణ చెప్పుకోవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించబడింది. లేకపోతే అక్కడ ఆ యాక్సిడెంట్ జరగాల్సిన పని. మరి చూడండి. ఎందుకని ఆ మేడంకిచ్చారు? వీళ్ళకే ఇవ్వచ్చు కదా ఇన్ఫర్మేషను. మరి ఆవిడకెందుకిచ్చారు? అంటే వీళ్ళింకా ధ్యానంలోకి రాలేదు గాబట్టి, దాన్ని క్యాచ్ చేయలేరు కాబట్టి, ఆ మేడంకిచ్చి, ఆ మేడం ద్వారా అందించమని జెప్పారు. ఇప్పుడు మనం ఊర్లో లేము. మనం ఊర్లో లేనప్పుడు మన ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ ఏం జేస్తాడు? మనం ఊర్లో లేము కాబట్టి పక్కింటోడికిచ్చి వెళ్తాడు. పక్కింట్లో వాళ్ళకిచ్చినప్పుడు, మనం ఊరు నుంచొచ్చాక పక్కింటోళ్ళేం జేస్తారు? ఆ ఉత్తరాన్ని అలాగే ఉంచుకుంటారా? ఉంచుకోరు కదా! ఆ ఉత్తరాన్ని తెచ్చి మనకిస్తారు. అలాగే మాస్టర్స్ వాళ్ళు క్యాచ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ సాధన చేస్ ఆ సాధన అది చేస్తూ ఉంటే, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం చెప్పి తీరాల. 99% 100% ప్రయత్నం చేయాల. వాళ్ళు కొంతమంది వాళ్ళు వినరండి. నేను చెప్పలేనండి అని అంటారు. లేదు. తప్పకుండా చెప్పి తీరాలి. ఎప్పుడో ఇంకా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళసలు వినరు అని మనకు అర్థమైన రోజు చెప్పకపోయినా పర్వాలేదు కానీ, తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఎందుకిచ్చారు? వాళ్ళు క్యాచ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, మనం క్యాచ్ చేసి, మనం వాళ్ళకి చెప్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు మార్చుకోగలుగుతారు కాబట్టి, వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి.
యూనివర్స్ గమనిస్తుంటది. 2 మాటలు పడితే పడ్డారులే. వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన విషయం కదా! అయినా చెప్తారా? చెప్పరా? ఎలా ఉంటుంది? వీళ్ళెలాగా దీన్ని తీసుకుంటారు? అని గమనిస్తూ ఉంటుంది యూనివర్స్. మరి ఎప్పుడైతే దాని గురించి చెప్తామో ఇట్లాంటి పరిస్థితి నాకు ఒకసారి ఎదురయింది. వాళ్ళ ఫ్యూచర్‌లో ఇది జరగబోతుంది అని నాకు అర్థమయ్యినాక నేను వాళ్ళకి ఇదే అని చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు లైట్‌గా తీసుకున్నారు. లైట్‌గా తీసుకొని తర్వాత వాళ్ళ లైఫ్‌లోకి ఆ ప్రాబ్లమ్ వచ్చి కూర్చుంది. ఇదేంటి మాస్టర్స్ కానీ క్వెషనొస్తుంది లోపల. ఏం ఆ రోజు చెప్పకుండుంటే చెప్పినా కానీ వాళ్ళు వినలేదు కదా! మరి వాళ్ళ లైఫ్‌లోకొచ్చింది కదా! అని చెప్పి లోపల మాస్టర్స్ క్వెషన్ చేస్తున్నారు. అప్పుడు నాకనిపించింది నేనన్నాను, మాస్టర్స్ 4 మాటలు అన్నా పర్వాలేదు. కానీ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తర్వాత వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో నాకు తెలీదు. కానీ వాళ్ళకి ఇవ్వడం అనేది నా డ్యూటీ నాకు బాగా అనిపించింది అని నాకు నేనుగా సమాధానం చెప్తూ ఉన్నాను వాళ్ళకి. అప్పుడు అనిపించిందనమాట. ఓకే. అంటే యూనివర్స్ గమనిస్తుంటది. ఒకవేళ 2 మాటలు పడ్డా వాళ్ళ ప్రాణానికి సంబంధించిన విషయం కదా! వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇవ్వరా? అనేది ఒక పరీక్షే మనకి. ఎప్పుడైతే వాళ్ళకి చెప్పామో వాళ్ళు మార్చుకుంటే ఓకే. మార్చుకోకపోతే మనకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు మార్చుకోవాలి అనుకున్నారనుకోండి తిరిగి మీకు కాల్ జేస్తారు. వాళ్ళు మార్చుకోలేదు అనుకోండి, వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళకి ఎంట్రీ అయ్యాక అప్పుడు వాళ్ళకర్థమవుతది. ఓకే. ఓకే. ఇది ఎంట్రీ అయిందంటే తను చెప్పింది నిజమే అని ఇంకొక అవకాశం. ఇంకొంచెం ముందుకు రావడానికి అవకాశాలుంటాయి. ఏదైనా మనకి మంచి. అలాగా ఫ్యూచర్‌లో రాబోయే వాటిని వేరే వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది యూనివర్స్. ఫ్యూచర్‌లో రాబోయేయి మార్చుకునే శక్తి మనకుంది. ఫ్యూచర్‌లో రాబోయేయి ఫ్యూచర్‌లో ఒక ప్రాబ్లమ్ రాబోతుంది అంటే, గతంలో మనం చేసిన దాని ఎఫెక్ట్ ఫ్యూచర్‌లో రాబోతుంది. ఎప్పుడైతే ఈ గతంలో ఉన్న దాన్ని మార్చేస్తూ ఉంటామో, ఫ్యూచర్‌లో రాబోయే ఈ ఎఫెక్ట్ మారిపోతూ ఉంటుంది. ఇలాగా మన లైఫ్‌లో అందుకే ప్రతిది మీ డ్రీమ్ అంటే మీరు ఎప్పుడైతే దీన్ని చేసి పడుకుంటారో, జ్ఞాన సిద్ధి అవ్వండి, కర్మ ధ్యానం అవ్వండి చేసి పడుకుంటారో, ఏ చిన్న బిట్ వచ్చినా వదిలేయొద్దు. ఎందుకంటే మాస్టర్స్ దాని ద్వారా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ఇలాగ ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ ద్వారా భవిష్యత్తులో రాబోయేయి తెలుసుకోగలుగుతాం. మన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ రాబోతుంటే వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంతే కాకుండా ఇంకొక ఆవిడకి షుగర్ ఉంది. షుగరు 350, 400 ఉంటది. కానీ ఆవిడ ఇప్పటికి కూడా యాక్టివ్‌గానే తిరుగుతూ ఉంటది. అన్ని పనులు చేసుకుంటుంటది. యాక్టివ్‌గా తిరుగుతుంటది. 400 ఉంది అంటే ఏం చేయాలా? ఇన్సులిన్ దాకా వెళ్ళిపోవాలా. కానీ ఆవిడ వెళ్ళలా. ఆవిడని క్వెషన్ చేశాం. క్వెషన్ చేసినప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది. నాకు షుగర్ ఉన్నా దాని ఎఫెక్ట్ లేకపోవడానికి కారణం నేను కర్మ లెక్కలు క్లియర్ చేస్తాను. మరి ప్రస్తుత జీవితంలో ఎమోషన్‌తో ఉండను. ఏ కర్మ లెక్కలైతే ఉన్నాయో వాటిల్లో కొంత అనుభవించాల్సింది ఉన్నప్పుడు అనుభవించడానికి రెడీగా ఉన్నాను. ఆగామిలో నేను ఏ దివ్యత్వాన్నైతే తెలుసుకున్నానో, ఆ దివ్యత్వాన్ని ఇంప్లిమెంట్ జేస్తున్నాను అని చెప్పింది. ఈ సేవలో ఉన్నాను అని చెప్పి. ఇవన్నీ చేస్తూ ఉన్నాను కాబట్టే, నాకు ఈరోజు ఆ షుగర్ యొక్క ఎఫెక్ట్ నాకు లేకుండా నేను లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతున్నానని చెప్పింది. నేనప్పుడు షాక్ అయ్యాను. ఓహ్! ఇలా కూడా ఉంటుందా అని. ఆవిడేం చెప్పింది అంటే, గతం యొక్క కర్మలు క్లియర్ చేస్తాను. ఓకే. ప్రెజెంట్ లైఫ్‌లో ఎమోషన్ ఎక్కువ అవ్వను. ఎమోషన్‌ని బ్యాలెన్స్‌లో ఉంచుకుంటాను. ఒకవేళ ఏదైనా దుష్కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాల్సింది ఉంటే అనుభవిస్తాను. సేవలో ఉంటాను. ఆగామిలో ఏ దివ్యత్వాన్నైతే తెలుసుకున్నానో, ఆ దివ్యత్వాన్ని ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాను. ఈ 5 చెప్పింది. తను ఆ షుగర్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ముందుకు రాగలుగుతుందంటే, ఈ 5 పాటిస్తున్నాను అని చెప్పింది. ఓకే. అంటే సేవలో గూడా ఉంటున్నానని చెప్పింది. చూడండి ఎంతమంది జీవితాల్లో ఎన్ని మార్పులు. మరి మనము ఆ దివ్యత్వాన్ని ఇంప్లిమెంట్ చేసే కొద్దీ మన జీవితంలో ఎన్నో మార్పులొస్తున్నాయా లేదా? గతంలో ఉన్న దాని నుంచి బయటికి రావాలి అంటే, గతాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! బ్రతికున్న వ్యక్తిని బూట్ చేసిన గతము
ప్రజెంట్ ఉన్న చైతన్యం వెళ్ళి అయ్యో అతన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ హింసా ప్రవృత్తి నుంచి బయటకు వచ్చిందా లేదా? పరివర్తన వచ్చిందా లేదా? అంటే గతంలో ఉన్న హింస నుంచి ఇప్పుడు హింసా ప్రవృత్తి లేకుండా తయారైంది. అంటే గత చైతన్యం అలా ఉంది. ప్రజెంట్ చైతన్యం హింసలో లేదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము ఎప్పుడైతే దివ్యత్వాన్ని ఇంప్లిమెంట్ చెయ్యడం, ఎప్పుడూ దివ్యత్వంలో ఉండటం, ఎప్పుడైతే అలాగా ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామో, ప్రెజెంట్ లైఫ్‌లోనే కాకుండా గతంలో కూడా ఆ మార్పు వచ్చేస్తూ ఉంది. ఇలా భవిష్యత్తులో రాబోయేయి తెలుసుకోగలుగుతున్నాం. ఎంతో పెద్ద సమస్య అనుకున్న మరి ఆ హెల్త్ ఇష్యూ నుంచి బయటకు రాగలం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హాస్టల్ ఇన్ఫర్మేషన్‌లో నేను ఇంకన్నీ చెప్తున్నాను. హాస్టలు ఎక్స్‌పీరియన్స్, హాస్టల్ విజన్ చెప్పాను. ఇప్పుడు హాస్టల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. అంతకుముందు కొన్ని చెప్పాను. ఈరోజు ఇంకొన్ని చెప్తున్నాను. ఇది చాలా నేను నాకు కొత్తగా నేర్చుకున్న నాలెడ్జ్ ఇది. ఒక హ్మ్. ఒక ఆవిడకి హెల్త్ ఇష్యూ వచ్చింది. తనని ఒక హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. హాస్పిటల్‌లో జాయిన్ చేశాక ఎన్ని సార్లో తను డిశ్చార్జ్ అయ్యి బయటికి రావాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ డిశ్చార్జ్ అయ్యి బయటికి రాలేకపోతుంది. ఒక 4 మంత్స్ పాటు ఆ హాస్పిటల్ నుంచి స్టార్టింగ్‌లో కావాలా ఒక 10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత బయటకొచ్చింది. ఒక 4 డేస్ ఉంది. తర్వాత మళ్ళీ హాస్పిటల్‌లోకెళ్ళింది. 4 మంత్స్ కనీసం బయటికి గూడా అడుగు పెట్టలేకపోయింది. అప్పుడు నేను తనకొక మాట చెప్పాను. "అసలు ఎందుకని నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది? ఒక్కసారి క్వెషన్ చేసుకోవా?" అని చెప్పాను. ఏం జరుగుతుంది? 4 నెలలు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి. కనీసం అడుగు బయటికి పెట్టలేకపోతుంది. తనకున్న పెద్ద ప్రాబ్లమ్. హెల్త్ ఇష్యూ చాలా పెద్దదే. ఎందుకని నేను బయటికి రాలేకపోతున్నానని క్వెషన్ చేసుకుంది. క్వెషన్ చేసుకున్నప్పుడు మాస్టర్స్ ఒక మాట చెప్పారండి. గత జన్మల్లో నువ్వు ఈ ప్రదేశంలో బ్లాక్ మ్యాజిక్ కర్మలు చేసున్నావు. ఎంతో మంది జీవితాలతో ఆడుకోనున్నావు. ఆ శక్తుల కోసం వాటి కోసం నువ్వు ఇక్కడ చెయ్యరాని పనులన్నీ చేశావు. ఈ ప్రదేశంలో అని చెప్తున్నారు. ఏ ప్రదేశంలో అయితే తను చేసిందో ఆ ప్రదేశంలో హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్‌లో ఈ అమ్మాయి జాయిన్ అయింది. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, నువ్వు గతంలో ఏ హింసైతే చేసి, ఒక ఫ్రీక్వెన్సీనిక్కడ నిలిపేశావు. ఎవరి ద్వారా? ఎవరైతే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యున్నారో ఆ అమ్మాయి క్వెషన్ చేసుకుంది. ఎందుకు 4 నెలలైనా సరే నేను బయటకి అడుగు పెట్టలేకపోతున్నాను. దీని వెనక కారణం ఏంటి మాస్టర్స్? కనీసం డిశ్చార్జ్ అయ్యి ఈ ఊరు నుంచి బయటికి ఒక 10 కిలోమీటర్లు కూడా పోలేకపోయింది. అంతెందుకు బయటకసలు అడుగే పెట్టలేకపోయింది. ఎందుకని? కారణం ఏంటి? అని అడిగినప్పుడు, నువ్వు గత జన్మల్లో ఈ ప్లేస్‌లో బ్లాక్ మ్యాజిక్ కర్మలు చేశావు. ఈ బ్లాక్ మ్యాజిక్ కర్మలు చేసి శక్తుల కోసం, వాటి కోసం ఎన్నో అరాచకాలు చేశావు. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అంతా ఈ ప్లేస్‌లో ఉండిపోయింది. ఆ బ్యాడ్ ఫ్రీక్వెన్సీ. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? ఆ బ్యాడ్ ఫ్రీక్వెన్సీ అంతా ఈ ప్లేస్‌లో ఉండిపోయింది. ఆ బ్యాడ్ ఫ్రీక్వెన్సీని నువ్విప్పుడు గుడ్ ఫ్రీక్వెన్సీగా మార్చాలి. ఆ బ్యాడ్ ఫ్రీక్వెన్సీని నువ్వు గుడ్ ఫ్రీక్వెన్సీగా మార్చాల్సిన డ్యూటీ నీకే ఉంది. అంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి బాధను అనుభవిస్తూ, ఇట్లాంటి బాధ ఎవ్వరికి ఇవ్వను. పగ వాళ్ళకి కూడా ఈ బాధ వద్దు. అంటే అని ఎప్పుడైతే అనుకుంటూ ఉందో, తన ఫ్రీక్వెన్సీ కొంచెం మారిపోయింది. తనకి ఉన్న పెద్ద హెల్త్ ఇష్యూలోంచి 50% తగ్గిపోయింది. 50% తగ్గిపోయి తను హాస్పిటల్ నుంచి బయటకొచ్చింది. అంటే భూమి మీద మనము మామూలుగా సార్ టూర్‌లకి తీసుకెళ్తుంటారు. నేనెక్కువగా పోతూ ఉంటాను. ఏ టూర్‌కెళ్ళినా సరే అక్కడ నేను జీవించిన ప్రదేశాలు తప్పకుండా ఒకటైనా తగులుతుంది. అలాగా నేను టెంపుల్స్‌లో వర్క్ చేసిన పూజారిగా వర్క్ చేసిన జన్మలు చాలా చూశాను. అలా ఎన్నో టెంపుల్స్‌కి వెళ్ళాను. అక్కడ ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అక్కడ ఆ జన్మలో ఏ జ్ఞానం అయితే తెలుసుకున్నామో అది తీసుకోవడం, శక్తిని తీసుకోవడం ఇవన్నీ నేను సహజంగా చూసా. మామూలుగా నేను అంతకుముందు తెలుసుకున్న నాలెడ్జ్. ఎప్పుడైతే తన ద్వారా మన గుడ్ ఫ్రీక్వెన్సీ నుంచి తీసుకున్న దాన్ని తీసుకోవచ్చు శక్తిగా. కానీ బ్యాడ్ ఫ్రీక్వెన్సీని తయారు చేసి అలాగా ఆహ్, ఈ ఎర్త్‌లో అలా ఉంచేసామో, ఆ బ్యాడ్ ఫ్రీక్వెన్సీని కూడా గుడ్ ఫ్రీక్వెన్సీగా మార్చాల్సిన డ్యూటీ ఎవరికో లేదు.
మనకే ఉంది అనేది అర్థమైంది. దానికోసం ఇంకా కొన్ని జన్మలు తీసుకోవాల్సిన డ్యూటీ ఉంటుందని మాస్టర్స్ తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూడండి, 4 నెలలు 4 నెలలు అసలు తను ఇంకా బయటకు అడుగు కూడా పెట్టలేకపోయింది. ఎప్పుడైతే ఇది అర్థమయ్యిందో, తను క్షమాపణ చెప్తూ ఉందో, ఆ బ్యాడ్ ఫ్రీక్వెన్సీలో ఒక 50% క్లియర్ చేసింది. అప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది. అంటే పూర్తిగా కాకుండా కొంత క్లియర్ చేసింది, బయటకు వచ్చింది. ఇప్పుడు పోతూ వస్తూ ఉంది. కానీ అప్పుడు అసలు బయటకు అడుగు కూడా పెట్టలేకపోయింది. అంటే మనము ఏ దుష్కర్మ అయితే చేశామో, ఏ హింస అయితే చేశామో, ఆ హింస అంతా ఇక్కడే ఫ్రీక్వెన్సీలో ఉండిపోయి ఉంటది. ఆ బ్యాడ్ ఫ్రీక్వెన్సీ గుడ్ ఫ్రీక్వెన్సీగా మార్చాల్సిన డ్యూటీ ఎవరికో లేదు, మనకే ఉంది అని నాకు అప్పుడు అర్థం. అప్పుడు అమ్మాయికి 50% క్యూర్ అయ్యి మరి చూడండి, ఎంత ఉందో. కారణాన్ని చూసినప్పుడు ఇప్పుడు జరుగుతున్న కార్యం ఏంటో మనకు అర్థమైనప్పుడు మొత్తం మార్చగలుగుతామా, మార్చలేమా? మార్చగలిగే శక్తి మనకుంది, కానీ ఉపయోగించట్లేదు. ఎప్పుడైతే ఉపయోగిస్తామో మనం మార్చుకోగలం. ఇలాగా వాళ్ళ జీవితాల్లో ఎంతో మంది వాళ్ళ జీవితాలలో రాబోయే వాటిని క్లీన్ చేసుకుంటున్నారు, వచ్చిన వాటిని క్లీన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది, ఒక్కొక్కసారి అనుభవించాల్సింది ఉంటుంది, అనుభవించాల్సిందే. ఇంతగా నేను ఒక ఆర్థిక సమస్య విషయంలో ఒక హౌస్ గురించి చెప్పాను కదా, వాళ్ళ అక్క బావ నుంచి ఎదుర్కొందని. ఆ అమ్మాయి ఇదంతా విన్న తర్వాత 20 lakhs అయినా సరే వదిలేసుకోవడానికి రెడీ అయిపోయింది. నేనిచ్చిన పెయిన్ తో పోలిస్తే వాళ్ళు ఇచ్చింది నాకు చాలా తక్కువ అని ఎప్పుడైతే అర్థమైందో, ఆ 20 lakhs ఇవ్వాల్సిన టైం వస్తే నేను వదిలేసుకోవాలి అనేది కూడా రెడీ అయిపోయింది. మరి అనుభవించాల్సింది ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంత అనుభవించాలి, దానికి కూడా రెడీ అవ్వాలి. కానీ మనం దాన్ని అనుభవించే టైంలో ఆల్రెడీ అనుభవిస్తున్నాం. కర్మ లెక్క చూపించారు. చూపించాక మళ్ళీ ఏమంటాం? ఏంటో నాకు ఈ బాధలన్నీ ఎందుకొచ్చాయో ఏమో మళ్ళీ క్వెషనే. ఆల్రెడీ బాధని అనుభవిస్తూ ఆ బాధకి సంబంధించిన కారణాన్ని చూపించారు. చూపించిన వెంటనే మరలా ఈ క్వెషన్ అవసరం లేదు మనకి. ఎమ్మన్నే అది తలుచుకుంటూ ఓకే, నేను ఇచ్చిన ఈ పెయిన్ తో పోలిస్తే ఈ పెయిన్ చాలా తక్కువ అని గుర్తించి క్షమాపణ చెప్తూ ఉండాలి. అలా ఉండక దాన్ని వదిలేసి ఆల్రెడీ లోపల కర్మ ఎంట్రీ అయ్యింది. బయట చిన్న మాట అనగానే ఒక భూతద్దంలో చూసినట్టు కనిపిస్తది. అంతగా చూసేసరికి కొత్త కర్మల్లో ఇరుక్కుంది. బయట బయట జరిగే ఈ పనిని సేవగా మార్చుకోవాలి. అంతరంగంలో కర్మ ఎంట్రీ అయింది. దీని ఎఫెక్ట్ చాలా ఉంది. కానీ బయట చేయలేకపోతుంది. బాడీ మానసికంగా అవనియండి, శారీరకంగా అవని, ఏదైనా అవనియండి, సమస్య ఎంట్రీ అయింది. బయట ఏమో శరీరం సహకరించట్ల. కానీ అప్పుడు కూడా సేవగా భావించి చెయ్యాలి. ఎందుకని? నేను ఏ దుష్కర్మ అయితే చేశానో ఆ దుష్కర్మ యొక్క ఫలితం నా లైఫ్ లోకి వచ్చింది. నా లైఫ్ లో నేను ఏ పెయిన్ అనుభవిస్తున్నానో ఆ పెయిన్ క్లియర్ చేయటానికి నేను దీన్ని సేవగా మార్చుకుంటున్నాననే భావనతో ఉన్నప్పుడు బయట కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. లేకపోతే మనం తప్పకుండా కొత్త కర్మల్లో ఇరుక్కొని తీరుతాం. మామూలుగా సహనము, ఓర్పు అంటారు. సహనము, ఓర్పు అనేది ఎప్పుడు ఉండాలో తెలుసా? కర్మ ఎంట్రీ అయినప్పుడే సహనం, ఓర్పు ఉండాలి. కానీ మామూలుగా సహనం, ఓర్పు వేరు. ఒక దుష్కర్మ ఎంట్రీ అయినప్పుడు జీవితంలో సహనం, ఓర్పు ఉన్నప్పుడు అంతరంగంగా కర్మ ప్రభావం. బయట ఏంటి? ఈ కర్మ ఎఫెక్ట్ ఏమో చాలా ఉంటది, పెయిన్ భరించలేము. బయట ఏ చిన్న మాట అన్నేయండి, ఏమైనా అన్నేయండి, ఎంతగా అంటే భూతత్వంలా కనిపిస్తుంది. కానీ దానికి రియాక్ట్ అవ్వకూడదు. కర్మ యొక్క ఎఫెక్ట్, దీని యొక్క ఫలితం బయట భౌతికంగా ఏదో ఒక రూపంలో వస్తుంది. ఓకే, దీనికి రియాక్ట్ అయ్యి మళ్ళీ కొత్త కర్మలో ఇరుక్కోకుండా దీని యొక్క ఫలితమే నాకు ఈ భౌతికంలో వస్తుంది అని అవగాహన పెంచుకొని కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎంతగా అవేర్నెస్ ఉండాలి? గత కర్మ మీద అవేర్నెస్ ఉండాలి, దాని యొక్క ఫలితం మీద అవేర్నెస్ ఉండాలి, ఈ ఫలితం నుంచి మరలా నన్ను నేను కాపాడుకోవాలనే అవేర్నెస్ ఉండాలి. దీన్ని దాన్ని ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉన్నాను అనుకోండి, మళ్ళీ గతాన్ని మార్చడం వదిలేయండి, ఫలితం ఎఫెక్ట్ పెరిగిపోతూ ఉంటుంది. అదే మనం అనుకున్నాం కదా, ప్రారంభ కర్మలు 50 తీసుకొచ్చాం. 50 తీసుకొచ్చి
ఇక్కడ ఈ 50 క్లియర్ చేయకపోగా ఇంకొక 50 పెట్టి 100 తీసుకుపోతున్నాం. అందుకని ఒక దుష్కర్మ మన లైఫ్ లోకి ఎంట్రీ అయినప్పుడు మనకి ఎంత సహనం, ఓర్పు ఉండాలో బాగా గుర్తించండి. అంత సహనం, ఓర్పుతో ఉండండి. బయట ఈ దుష్కర్మ యొక్క ఫలితం బయట వస్తుంది. ఏదో ఒక రూపంలో వస్తుంటది గ్యారంటీ ఆ టైంలో. కానీ దీన్ని కూడా ఈ ఫలితంతో మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకుంటూ సేవగా మార్చండి. ఎప్పుడైతే సేవగా మారుస్తామో అప్పుడు మనం ముందుకెళ్ళిపోగలుగుతాం. సార్ ఎప్పుడు కర్మ ధ్యానంలో కర్మ చూసుకోమని చెప్తారు. కర్మ విపాకం చేయమని చెప్తారు. ఎప్పుడైతే కర్మ లెక్క చూసుకుంటామో దాన్ని విపాకం చేయమంటారు. కర్మ విపాకం అనగానే ఏంటి? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం అంటే ఏంటి? మనం గతంలో ఇచ్చిన బాధని మనం తెలుసుకొని మనమే ఇచ్చాము అని చెప్పి అంగీకరించి మనం బాధించిన వాళ్ళని మనం క్షమాపణ కోరుకోవటం. అంతేకాకుండా మహదేవుడు ముందు కూడా నేను బాధ పెట్టడం వల్లే నేను బాధని అనుభవిస్తున్నాను అని ఒప్పుకోవాల. మహదేవుడు ఈ కర్మ లెక్కలన్నీ మహదేవుడు ఆయన గణాలు చూస్తూ ఉంటారు. వీళ్ళల్లో రియలైజేషన్ ఉందా లేదా? ఊరికే పైపైన చెప్తున్నారా? లోతుల్లో నుంచి వచ్చిందా? వాళ్ళ తప్పును అంటే వాళ్ళు బాధని ఇచ్చాను, బాధను అనుభవిస్తున్నాను ఒప్పుకుంటున్నారా లేదా? అని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనలో ఆ రియలైజేషన్ వస్తదో మన లైఫ్ లో చాలా మార్పు వస్తది. కానీ పశ్చాత్తాపం రావాలి అంటే ఈ జన్మ ఒక్కటే పరిగణలో తీసుకున్న వాళ్ళకి పశ్చాత్తాపం తొందరగా రాలేదు. ఈ జన్మే కాదు, గత జన్మలు కూడా ఉన్నాయి అన్న అవగాహన ఉన్న వాళ్ళకి రియలైజేషన్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. ఎందుకని? ఈ ఈ జన్మ గతం అవ్వచ్చు, గత జన్మలు. గతం అంటే అర్థమవుతుంది. ఈ జన్మలోది కాబట్టి మనకు క్లారిటీ వస్తుంది. మరి గత జన్మలు అనేవి ఉన్నాయి అని అర్థమైనప్పుడు గతంని చూపించారు. అవి తెలియని రూపాలు. ఆ తెలియని రూపాలను మనం యాక్సెప్ట్ చేయాలి అంటే గత జన్మలు ఉన్నాయి అంటే అప్పుడు స్వప్నంలో తెలియని రూపాలను చూపించినప్పుడు, పెయిన్ ఇచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అందుకని గత జన్మలు కూడా ఉన్నాయి అన్న అవగాహన ఉన్న వాళ్ళలో రియలైజేషన్ ఫాస్ట్‌గా వస్తుంది. కొంతమంది ఒప్పుకోరు. "ఏం లేదు, మేము చాలా ధర్మంలో ఉన్నాం, మేము బాగున్నాము" అని అంటారు. ఎందుకంటే ఈ జన్మ ఒక్కటే పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకేమనిపిస్తుంది? ఆ! అంతా బాగుంది అనిపిస్తది. ఎప్పుడైతే గత జన్మలను కూడా పరిగణలోకి తీసుకుంటారో అప్పుడు వాళ్ళలో ఆ రియలైజేషన్ అనేది వస్తుంది. మనం బాధ పెట్టిన వాళ్ళని క్షమాపణ కోరుకుంటున్నాం. నేను ఇలా బాధని ఇచ్చాను గాబట్టే బాధని అనుభవిస్తున్నాను అని చెప్పి మహాదేవుడి ముందు తప్పు ఒప్పుకుంటాం. అంటే అప్పుడు మనలో ఆ పశ్చాత్తాపం అనేది వస్తది. ఓకే. పరివర్తన. పరివర్తన అనగానే గతంలో ఏదైతే మనం చేశామో ఆ దుష్కర్మ చూసుకున్నాం. మనం ఇచ్చిన దుష్కర్మ చూసుకోగానే మన లోపల ప్రెజెంట్ చైతన్యం కూడా ఎలాగుందో, గతంలో హింసా ప్రవృత్తితో ఉంది. ఇప్పుడు ఉన్న ఈ చైతన్యం ఎలా ఉందో టెస్ట్ చేస్తారు. ఇప్పుడున్న చైతన్యం మార్పొచ్చిందా లేదో చూస్తారు. ఎప్పుడైతే మార్పొచ్చిందో అంటే పరివర్తనొస్తది. ఈ పరివర్తన అనేది మన అంతరంగంలో అవ్వచ్చు, భౌతికంలో అవ్వచ్చు, రెండింటిలోనూ ఉందా లేదా అనేది మాస్టర్స్ గమనిస్తారు. పశ్చాత్తాపం, పరివర్తన. ఈ పరివర్తన ఎలా వస్తది? ప్రెజెంట్ లైఫ్‌లో మనము ఈ దివ్యత్వానికి సంబంధించినవన్నీ వింటూ, ఆ దివ్యత్వాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన లోపల, బయట పరివర్తనొస్తది. మనస, వాచ, కర్మణ మూడింటిలోనూ మనము పెయిన్ ఇచ్చామని ఒప్పుకోగలగాలి. మనస అంటే మన మనస్సులో కూడా నేను ఇచ్చిందే నేను పొందుతున్నాను అనేది మనం తెలుసుకోవాలి. వాచకంలో ఎవరైనా వచ్చి నీకు ఈ ఎఫెక్ట్ ఎందుకొచ్చింది అంటే నేను ఇది చేశాను. దీనివల్లే నాకు ఈ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పుకోవాలి. మనస, వాచ, కర్మణ. కర్మణలో ఇప్పుడు ఏదైతే హింస చేసామో అటువంటి హింస చేయకుండా మనల్ని మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగా పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఇప్పుడు మనం ఒక సమస్యొచ్చి, ఆ సమస్యకి కారణాన్ని జూసి, ఆ సమస్య నుంచి బయటకొచ్చాం. ఎప్పుడైతే సమస్య నుంచి బయటకొచ్చామో, యూనివర్సు అటువంటి సమస్య ఉన్న వాళ్ళనే మన దగ్గరికి తీసుకొస్తది. తప్పకుండా వచ్చి తీరుతారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళొస్తారో, మనం ఏదైతే తెలుసుకొని, మనం ఏ విధంగా అయితే బయటకొచ్చామో వాళ్ళకి దీన్ని తెలియజేస్తాం. ప్రాయశ్చిత్తం. అంటే మనలో పశ్చాత్తాపం ఉందా? పరివర్తన ఉందా? ప్రాయశ్చిత్తంలో ఉన్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ఈ విధంగా కర్మ విపాక ధ్యానం ద్వారా మనము కర్మ లెక్కల్ని
కర్మ యొక్క పర్సంటేజ్ని తగ్గించుకుంటూ వస్తాం. అలా ఎప్పుడైతే కర్మ యొక్క పర్సంటేజ్ తగ్గించుకుంటూ వచ్చామో శేషం 0 అయిపోవాలి. ఆ శేషం 0 అయిపోవాలి. అది అయ్యిందా లేదనేది మనం మాస్టర్స్ చూపిస్తూ ఉంటారు. ఇలాగా హాస్టల్ ఇన్ఫర్మేషన్ ద్వారా నా జీవితంలో నేను తెలుసుకున్న అనుభవాలను మీతో షేర్ చేశాను మాస్టర్స్. నెక్స్ట్ క్లాస్లో సర్వీసు, టెస్ట్, ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.